అలాగే ప్రత్యక్షతి రూప అన్నారు. ప్రత్యక్ అంటే అంతర్ముఖం, దృష్టి, ఆ చైతన్యం. ఆ ప్రత్యక్షతి రూప అంటే ప్రత్యక్ అంటే అంతర్ముఖము, అంతర్ముఖమైనప్పుడు చిత్ స్వరూపము. అంటే ఆ చిత్ స్వరూపము ఎప్పుడు మనకు కనపడుతుంది అంటే ప్ర అంతర్ముఖమైనప్పుడే మనకి కనపడుతుంది. ఈ పరావాక్కు మనకి ఆ లోపల సంకల్పము కలుగుతుంది. ఆ తర్వాత ఈ ప్రత్యక్షితి రూప ఆ చైతన్యం వచ్చి ఆ భావము మనకి దృఢము అవుతూ ఉంటుంది. ఆ ప్రత్యక్షితి రూపంగా తెలుస్తుంది. అమ్మ పరా అనే అమ్మ అంతర్ముఖమైతే, పరావాక్కు అంతర్ముఖమైతే ఏమవుతుంది? ప్రత్యక్షితి రూప అవుతుంది. అంటే అది లలిత ఆరాధన అవుతుంది. అమ్మ చిస్వరూపాన్ని మనము ఆరాధిస్తున్నట్లు. అంటే మనం సంకల్పము మనకి లోపల ప్రవేశించింది. ఆ సంకల్పాన్ని బయట విషయాలకు కాకుండా అంతర్ముఖమైతే అమ్మ స్వరూపము అక్కడ భావము ఏర్పడుతుంది. అదే పరా. ఆ పరా పరాశక్తి వల్ల ఇక్కడ చిత్శక్తి స్వరూపము దర్శనము అవుతుంది.